ఆవులు బాగా ఆహారం ఎవరైతే పెడతారో బలంగా ఉంటాయి. కంట్రోలింగ్ ఉండదు వాటికి. మనల్ని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాయి. మనం బాగా సంరక్షించినప్పుడు బలంగా ఉండేటప్పుడు దాని కంట్రోలింగ్ అంటే ముక్కుతాడే ఉండాలి. ముక్కుతాడు వేసిస్తే మనం ఎలా చెప్తే అలా వింటది. రక్తమే కారదు. ఆ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ చూసుకొని కుట్టిస్తే సరిపోద్ది అనమాట. తాడు పట్టుకుంటే దానికి నొప్పేస్తుందా? ముక్కే దానికి కంట్రోలింగ్. వేరే ఏ భాగం పట్టుకున్నా కంట్రోలింగ్ అవ్వదు. ముక్కు పట్టుకుంటేనే కంట్రోలింగ్ ఉంటుంది. కుర్రోడు బాధ్యతలు లేకుండా తిరుగుతుంటే వీడికి పెళ్లి చేసి ముక్కుతాడు వేయాలరా అని పెద్దలు అంటుండడం మీరు వినే ఉంటారు. అంటే ముక్కుతాడు వేస్తే ఆ పెంకితనం పోయి బుద్ధిగా ఉంటాడు. ఆ పదం వచ్చిందే ఆవుల నుంచి. కాస్త దురుసుగా ప్రవర్తించే పశువులకు ముక్కుతాడు వేసి ఆధీనంలోకి తెచ్చుకోవడం అనాదిగా వస్తున్న పద్ధతి. అన్ని ప్రాంతాలతో పాటు అన్ని దేశాల్లోనూ ఉంది. టెంపరీ గోవిందకు మన వాళ్ళు ముక్కుతాడు ఎలా వేస్తారో ఈ కథనంలో చూద్దాం. విలేజ్ వన్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే గంగడోలు గోవిందని దగ్గరికి వెళ్దాం. నమస్కారం, నా పేరు సొంటి సూర్యనారాయణమూర్తి. మనం ఉన్నది కొత్తకోట రెవెన్యూ విలేజ్, చామలపల్లి అగ్రహారం, ఎస్కోట మండలం. దాంట్లో మనది ప్రకృతి వ్యవసాయం క్షేత్రం అనమాట. ఇదే గోవింద మహాపెంకి. జగ్గారావు గారు చెప్పినట్టు మంచి ఆహారం లభిస్తున్నప్పుడు పశువులు ఏపుగా పెరిగి మన అదుపాజ్ఞల్లో ఉండవు. అలా తయారైందే ఈ గోవింద. పెంటయ్య గారు, ఈ గోవింద వల్ల మీకు ఏమి ఇబ్బందులు వచ్చాయి చెప్పండి. ఇప్పుడు చెప్పారు కదా. ఇబ్బంది అంటే ఇప్పుడు కూడా బాగానే ఉండేది. ఆ రోజు కూడా బాగానే ఉండదు అనేసి పట్టుకోవడానికి వెళ్ళాను ఆవుల కాడికి. వెళ్తే ఆవులన్నీ కట్టేశాను. కట్టిన తర్వాత అది దోడ అక్కడ ఉందనేది దానికి తీసుకొద్దామనేసి వెళ్ళాను. కర్ర పట్టుకోలేదు సరిగ్గా. పట్టుకోకపోతే మాడిపండి పట్టుకొని వెళ్ళాను. ఇలా పెట్టేసి కన్ను పట్టుకోనండి. కన్ను పట్టుకొని సరే ఆవులో తీసుకొద్దామనేసి ఇలా తిరిగానండి. ఇలా తిరిగేటప్పటికి ఇక్కడ గుద్దేసిందండి. గుద్దేసి తర్వాత మళ్ళీ బుర్రతోనే 3 బోల్తలు వేయించిందండి. నాకు చెప్పులు కాలు ఏడలేదు. ఏడపోతేప్పటికి మళ్ళీ ఇలాగ వెనకటి దుండితే మళ్ళీ వచ్చి మరో చుట్టూ పొడిచింది. పొడిచిస్తే అప్పుడు దేవుడి దయ వల్ల పొడిచిన వెంటనే ఇలాగ దవ్వుకుంటే ఇలాంటి కర్ర దొరికిందండి. పడాలమని మూతమని వేసాను. వేసి అప్పుడు కాలు జోడి ఈడిపోయిందండి. ఈడిపోయిన తర్వాత మళ్ళీ పేర వస్తుంది. ఎప్పుడైతే పేర వస్తుందో ఆ పక్కన ఫెన్సింగ్ ఉందండి. అయితే చచ్చిపోవడం లేకపోతే బతికిపడడం అనేసి ఈ టెన్షన్ మీద పక్క ఫెన్సింగ్ దూకిసానండి. దూకిస్తేప్పటికి అది ఇటు వచ్చింది. తర్వాత కామన్ ఉంది. ఇదండి. అప్పటి నుంచి మీరు కొంచెం దూరంగా ఉన్నారు దానికి. బాగానా షెడ్లో కట్టిన కన్నికి గోడకి గోడ అవతల ఉండి గోడ లోపల పొయ్యి కడతానండి. ఇప్పుతప్పుడు కూడా గోడ అవతల ఉండి ఇప్పుతానండి. 2 అడుగుల గోడ ఉంది అక్కడ. దాని ఐటమ్ మీద చేయి పెట్టి ఆ రింగ్కి తాడు ఇప్పుతానండి. ఇప్పుతప్పుడు కూడా అటు ఇటు నాగేసి కనీసం కన్ని మెల్ల నడద్దామని ఉండదండి. అక్కడ ఉండదు. ఎప్పుడైనా నాగితే కన్ని పైన పారేస్తాను. ఇంతకు ముందు అలాగుండేది, మీకు పొడక ముందు అలాగుండేది? అంతకుముందు అలాగలేదండి. మరి ఎందుకు ఆ రోజు పొడిచింది? మరి ఫస్ట్ టైం అదే పొడిచింది. ఆ రోజు మాత్రం చచ్చిపోతాను 3 రోజులు చచ్చిపోతాను అనేసుకున్నాను. 2 చుట్లు పొడిచింది. చచ్చిపోతాను అనేసి అనేసుకున్నాను. మరి ఇక్కడ ఎవరు లేరు. గట్టి పొడిచిందా? నైట్గా. గట్టిగా ఏం కాదు. గట్టి పొడలేదు. నైట్గా అంటే 3 రోజులు ఉప్పులు ఉన్నాయి. నైట్గా పొడిచింది. ఆ రోజే అంటే గట్టి పొడిస్తే కష్టం. ఆ రోజు మినిమం ఈ సైడ్లో పొడిచిందండి. ఇక్కడ కానీ పొడిస్తే 2 నిమిషాలు అక్కడ చచ్చిపోతుంది. మా సార్ ఫోన్ కొట్టింది. సరే ఏదో చేద్దాం అనేసి అన్నారు. ఏం చేద్దామని అనుకుంటారు మరి అప్పుడు మీరు? ముక్కుకి తాడేస్తాను, ఇంకొక ఆయన ఉన్నారు తీసుకొని వస్తాను, మన సైట్లో దానికి తాడేసేద్దాం, పర్వాలేదు నీకు అని చెప్పారు. పిల్లికి మెడలో గంట కట్టేస్తే అది వస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కాబట్టి మనం తప్పించుకోవచ్చునని ఎలుకలన్నీ మీటింగ్ పెట్టి తీర్మానించుకున్నాయట. అందులో ఒక ముసలి ఎలుక లేచి, సరే బాగుంది, మంచి ఉపాయమే, ఇంతకీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అని అడిగిందంట. అంతే, ఒకరి ముఖాలు ఒకటి చూసుకుని ఎలుకలన్నీ పారిపోయాట. అక్కడ ఉంటే మళ్ళీ పిల్లి వచ్చేస్తుందేమోనని. గోవిందకు ముక్కుతాడు వేయాలన్నా అదే సమస్య వచ్చి పడింది ఇక్కడ. పెంటయ్య ఆల్రెడీ ఒకసారి కుమ్మేసింది కాబట్టి గోవింద అంటేనే ఆమెడ దూరం పారిపోతున్నాడు పెంటయ్య. అలాంటిది ఇప్పుడు దానిని కంట్రోల్ చేసి దాప కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మీరే చూడండి. తాడు పట్టుకోండి. అంతేగాని మనకి లోపల రావాలా? గాయత్రి
కాశీయా నీకు ఇచ్చాను. అమ్మ వెనక నుంచి కొట్టు, వెనక నుంచి కొట్టు. రైట్. ముందుంటే ముందు ఉంటుంది కదా, నేను ముందున్నా అనుకో, అది ముందునే ఉంటుంది. ట్రై చేస్తా. లేదు శాకాంబరి వెళ్ళి నీకు ఇచ్చా కదా. నువ్వు కూర్చో లేదు లేదు వెళ్ళండి. నా కర్ర ఇప్పుడు ఇచ్చా కదా. అక్కడే కూర్చో, కుర్చీ మీద కూర్చో. లేకపోతే ఎదురుకు వచ్చి బయటకు వచ్చి కూర్చో, మేము కనిపిస్తాం. బయట కూర్చో. ఆ సైడ్ ఏం లేదు గోవిందా, ఉండాలి. నువ్వు అక్కడ అలా కట్టేసి ఈ ముఖం ఎటు సైడ్ ఉండాలి చెప్పండి. అటు సైడ్ ఎటైనా పర్వాలేదు నాకు, ఈ మీదకి పైన ఉండాలి. ఎటైనా పర్లేదు. ఈ పక్క తాడు కట్టండి, ఆ పక్క తాడు కట్టండి. వెనక కాలు కాదు, ముందు కాలు కట్టియాలి. ముందు కాలు కట్టిస్తే మరి అటు వెళ్దాం. ముందు కాలు కట్టి జంప్ ఉండదు. ముందు కాలు కట్టిస్తే జంప్ రాదు. ముందు కాలు కట్టగలవా? అదిగే ఇంకో మనిషి అక్కడ ఎన్ని తాళ్ళు ఉంటే అన్ని తాళ్ళు తెచ్చు. వాళ్ళ కొంచెం చచ్చిపోయి పాల్గొంటుందండి, అది పాల్గొని వస్తుంది. అది పాల్గొని వస్తుంది. ఇది వచ్చి కూర్చు ప్యానెస్ కూర్చు. వస్తాను. మీరు ఇటు వచ్చింది అయితే అలా కొమ్ము అయిపోయింది. టక్కన అయిపోయింది. టక్కన అయిపోతుంది. నీకు అందులో అవ్వపోను, ఇవ్వదు, ఇంత అవకాశం అవ్వదు. దొడ్డు నుంచి అవ్వదు. లేగా ఉందా? నొప్పి ఉండదండి, నొప్పి రాదండి. అక్కడ నొప్పి ఉండదు. కటింగ్ అలాంటి ఆ ప్లేస్ ఇప్పుడు అటు సైడ్ తాడు పెట్టేస్తారా? అటు సైడ్ మరి లేదు, మళ్ళీ తీసేసి ఇందులో పెట్టాలి. అది ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు కూర్చో అక్కడ కూర్చో. వెళ్తుందా? పక్క పట్టి పక్కతో వస్తే కటింగ్ ప్లేట్ అంతా ఇప్పుడు ఇంకా తీసేస్తాను. తీసి గుడ్. తాడు చూడు, అంతే అమ్మా అంతే కట్టడి. ఎవరేం చేసి చూడక్కర్లే, అంతే మెల్లిగా రాబడి పడకుండా అందులో దూర్చా పక్క. ఉండాలా పని పర్లేదు. ఇప్పుడు ఇదా ఇటు చూడు, ముందు ముందు అక్కడ ముడేయి, అక్కడ ముడేస్తాడు. సో ఇంకా లోపల పైకి రాదనా? ముడేసి ఏమన్నా ద్వారానికి కదా అలాగే చాలు. ఉండండి, ముందు దూరస్తాను. తర్వాత ఇద్దరు వచ్చి దూరం అవ్వదండి. నేను దూరచండి. ఫోల్డింగ్ సార్ ఆ తిప్పు బలం వస్తుంది. ఇప్పుడు పడ్డం చేయడం ఉండదు కదా. మరి ఇంకేం పడ్డం ఉండదు, ఇంకేం పొడుస్తుంది. నీ చేతిలోనికి వచ్చేస్తుంది ఇది. దాని కంట్రోల్లో మునుగుంట వేటేనా, నీ కంట్రోల్లో అది వస్తుంది. అంటే ఈ తాడు పట్టుకుంటే అది తాడు పట్టుకుంటే కదా, అంతే. తాడు పట్టుకుంటే అది నీ చేతిలో ఉంటుంది. దీన్ని ఈ తాడు పట్టుకోవాలి. ఆ తాడుకి మరి ఇది చిట్టుమూరలో వేస్తా కదా, చిట్టుమూరతో పట్టుకుంటే దాన్ని లాగిస్తే ఇంకంతే.
దానికి కష్టంగా ఉంటుంది కదా, అంటే దీనికి అది కడతా కదా, దీనికి అది కడతావు రింగికి, ఆ రింగికి అది కడతావు, ఇదిగో ఈ తాడు కట్టుకుంటుంది. తాడు కట్టుకుంటావు. ఆ తాడు పట్టుకుంటే నువ్వు చెప్పినట్టు కంట్రోల్ ఉంటది. ఆ తాడు పట్టుకోవాలి నువ్వు. ఇది కొన్ని మామూలుగా కొయ్యి కడతామండి ఇది. ఇవి ఏడ్స్ వేసుకొని ఇప్పుడు ఇది కొయ్యికి ఇది ఆ తాడు మరి ఉండదు. అలా చెప్పండి. అది మరి పనికిరాదు. నాకు అలా తెలియలేదు. తాడు పని నీకు లేదు. ఇదే చేయాలి. అదే ఆ పక్కన తీసి గట్టి పోయ్యా దీనికి సిక్కుమాడుతుంది. నేను కింద తీసి అందులో తీసి తెచ్చి కట్టు. అది లోపల ఫోల్డింగ్ చేయి, అలా తెచ్చి కట్టు. ఇప్పుడు దీనికి ఒక తాడు కట్టేసి ఉంచాలి. ఇప్పుడు ఈ రింగికి ఇప్పుడే కట్టేయచ్చు. ఇప్పుడు కట్టేయాలి. అటు కట్టేసి ఇవన్నీ వదిలి ఇవన్నీ అదే దానికి ఇంటికి తాడు కట్టేస్తే మెడకట్టు ఉంది. మెడతాడు ఒకటి కొట్టు. మెడకి ఒక తాడు కొట్టు. మెడక తాడు కొట్టు. ఇప్పుడే కట్టి మరి లేకపోతే నీకు ఉండదు. ఉండద్దా అలా దానికి ఒక తాడు కట్టాలి. అంటే పొడవ లేకపోతే దాని దగ్గరికి వెళ్ళలేరు కదా. దగ్గరికి వెళ్ళాలి. అదే అంత పడుకుంటే మంచిది. కొద్ది ఒక పెద్ద దబ్బలాన్ని తీసుకుని ముక్కులో ఉండే మధ్య గోడకు బెజ్జం చేశారు జగ్గారావు గారు. అక్కడ గుచ్చిన పెద్దగా నొప్పి రాదంట, అలాగే రక్తం కూడా రాదు. కానీ తాడును సరిగా గుచ్చలేకపోతే ఎక్కువసేపు కదిపితే కాస్త రక్తం రావచ్చు. ఆ కన్నంలోంచి 2 పొరల ప్లాస్టిక్ తాడును తీసి మెలివేసి దానికి రింగు కట్టి మెడలో ఉండే మరో తాడుకు దానిని కట్టారు. ఆ రింగుకు ఒక తాడు కడతారు కాబట్టి ఆ తాడు పట్టుకుంటే మనం ఎలా చెబితే అలా వింటుంది గోమాత. అదే ముక్కు తాడు. గోవింద కొంచెం కోపం ఉంటుంది కదా మరి. ఇప్పుడు అందుకే తాడు పడవదు అన్నాను కదా. మెడకేసాను, మెడలోనే వేసినావు. అవి నేను చెప్పాను, అందుకే కట్టిసి ఉంటే మనకు నచ్చిక అయిపోద్ది. అలా కాదు, కట్టిసి ఉన్నాం అనుకోండి, పడవ తాడుతో కట్టిసి ఉంటాం అనుకో, మనం ఉంటుంది అంతే. ఈసారి పట్ల అయితే ఇంక భయం జడుస్తుంది అనమాట, జడిసిపోద్ది. జడిసిపోయి మనకేం ఉండదు. మీరు నా మొత్తం 14 ఆవులు ఉన్నాయి నా దగ్గర. అన్నిటికీ ముక్కుతాలు ఉంటాయి. ఏది అలర పెట్టకుండా ఉంటే, ఇప్పుడు ముసలాయన కడుతున్నాడు మా ఆవులన్నీ. ముసలాయన ఎలా కడుతున్నాడు, ఏది అలర పెట్టి లాక్కుని వెళ్ళిపోయిందంటే దాన్ని ముక్కు కన్నం వేసి తాడు పెట్టేస్తాను. ఏం లేదు, అలాగ వస్తుంది కూర. ఇంతకంత పెద్ద ఏనుగులు పెట్టుకున్నాయి. బలమైన ఏం ఉండదండి, ఏమన్నా చక్కగా తింటదండి. నొప్పిగా తాడు కూడా మీద వేసావా, కింద ఉంటే తాడు అడ్డం పడుతుంది తినడానికి. నువ్వు వెళ్తూ మరి రాదు, అందుకని నీ తాడు అక్కడ కట్టి అనలేదా. నువ్వు ముక్కు తాడు వేయడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు కంట్రోల్ ఉంటుంది అంటారా? ఉండాలండి, ఉండాలి. కానీ ఇప్పుడైనా అలా వెళ్తాను, వెళ్ళిపోతుంది. సాయంకాలం అదే వస్తుంది, కానీ ఎన్నాళ్ళంత ఇబ్బంది పెట్టదు. తాడు వేసాం కదా, చిన్న ముక్కుది, నువ్వు నొప్పుకుంటుంది. అలాగే చెయ్యగానే కొంచెం వాళ్ళకుంటుంది. మీ కంట్రోల్లో ఉంటుంది. మా కంట్రోల్లో ఉంటుంది. మరో పల్లె కథనంతో కలుద్దాం. ఉంటా మరి. ఇంకా విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రేమతో మీ సురేష్ జుత్తాడ.